మీడియా లోకల్ సినీ ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. అనుకుంటారా ఇంటర్నేషనల్ ముందుగా మొదటిది, అబ్బే కిక్ ఇవ్వని కిసిక్, ఊ అందామంటే ఊహు అనేలా. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది పుష్ప 2. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 ఏకంగా దంగల్ రికార్డులను చెరిపేస్తుందంటూ నమ్మకంగా చెబుతున్నారు ఫ్యాన్స్. ఇలాంటి సమయంలో కిసిక్ సాంగ్ తో సినిమాపై క్రేజ్ ని ఇంకా పెంచాలని మూవీ టీం భావించింది. అందులోనూ డాన్సింగ్ క్వీన్ శ్రీలతో కలిసి బన్నీ డాన్స్ అనగానే ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. నిజానికి నిన్న సాయంత్రం 7:02 ఈ పాటను రిలీజ్ చేస్తామని మూవీ టీం అనౌన్స్ చేసింది. కానీ తర్వాత చెన్నైలో జరుగుతున్న పుష్ప 2 ఈవెంట్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించింది. పోనీలే అక్కడన్నా చూద్దామని ఫ్యాన్స్ యూట్యూబ్ కి అతుక్కుపోయారు. ఇక దెబ్బలు పడతాయిరో అంటూ సాగిన కిసిక్ సాంగ్ అంచనాలను అందుకున్నట్లు అనిపించలేదు. ముఖ్యంగా శ్రీలీల బన్నీ అనగానే మాస్ స్టెప్పులు ఊహించుకున్నారు ఫ్యాన్స్. కానీ సాంగ్ లో పెద్దగా చెప్పుకోదగిన బీట్ కూడా లేదనిపించింది. ఇక ఈ సాంగ్ కి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. కానీ ఎక్కడ బన్నీ మార్క్ లో కొరియోగ్రఫీ చేసినట్లు అనిపించలేదంటూ అప్పుడే నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇక కిసిక్ లిరికల్ వీడియోలో కేవలం ఒకటే స్టెప్ చూపించారు. అందులోనూ ఈ ఏడాది శ్రీలీల కుర్చీ మడత పెట్టి అంటూ కుర్రకారును మడత పెట్టేసింది. అలాంటి బ్యూటీతో స్పెషల్ సాంగ్ అంటే ఫ్యాన్స్ కి చాలానే అంచనాలుంటాయి. మరి ఇక దేవిశ్రీ ప్రసాద్ ఐటమ్ సాంగ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ సాంగ్ చూస్తుంటే వాటికి తగ్గట్టుగా ఉందా అంటే లేదనే చెప్పాలి. అందులోనూ పుష్ప ఐటమ్ సాంగ్ ఊ అంటావా మావా, ఊ అంటావా మావా పాట ఎలా చూసినా బ్లాక్ బస్టర్ అనేలా ఉంటుంది. ముఖ్యంగా సాంగ్ లిరిక్స్ కూడా అదిరిపోతాయి. కానీ ఈ పాట దాని రేంజ్ లో అయితే లేదు. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అవడంలో మ్యూజిక్ కూడా ఓ కారణం. పుష్పలో ప్రతి పాట అదిరిపోతుంది. థియేటర్లో ఫ్యాన్స్ అయితే స్పెషల్ సాంగ్ కి చొక్కాలు చింపేసుకున్నారు. మరి ఇప్పుడు పుష్ప 2లో సాంగ్స్ అంతకంటే వేరే రేంజ్ లో ఉండాల్సిందే. ఎందుకంటే భారీ అంచనాల మధ్య పుష్ప 2 రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2ని ప్రచారం చేస్తూ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఎందుకంటే పుష్ప 2 టార్గెట్ ఆ రేంజ్ లో ఉంది. మరి పుష్ప 2 ఆ రికార్డుల్ని కొల్లగొడుతుందో లేదో చూడాలి. మరి మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఏది సాధించినా చెన్నైకే అంకితం, అల్లు అర్జున్. మరి ఆ వివరాలేంటో చూసేద్దాం. కనీవిని ఎరగని జనసందోహం మధ్య బీహార్ లో జరిగిన ఈవెంట్ బ్లాక్ బస్టర్ అయ్యాక పుష్ప 2 తాజాగా చెన్నైలో జరిపిన వేడుక మీద అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. మామూలుగా బయట రాష్ట్రం హీరోలకు తమిళనాడులో అంతగా స్పందన ఉండదన్నదే ప్రచారాన్ని బద్దలు కొడుతూ బన్నీ మీద తమకున్న ప్రేమను అరవతంబీలు పంచుకున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోగా చివరి దశ పనుల్లో ఉన్న దర్శకుడు సుకుమార్ తప్ప కీలకమైన కాస్ట్ అండ్ క్రూ హాజరైంది. ఈ నేపథ్యంలో ఐకానిక్ స్టార్ ఏం చెబుతాడనే దాని మీద ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి కనిపించింది. చెన్నైతో అనుబంధాన్ని పంచుకున్న బన్నీ ఇక్కడ పుట్టి పెరిగిన తనకు 20 ఏళ్ల జీవితం ఇక్కడే గడిచిపోయిందని, ఇప్పటిదాకా ఏది సాధించినా అది ఈ నేలకు అంకితం చేస్తానని చెప్పడం ప్రాంగణాన్ని కరతాళ ధ్వనులతో హోరెత్తిపోయేలా చేసింది. ప్రసంగాన్ని తమిళంలో మొదలు పెట్టడం విశేషం. ఈ సినిమా ఇచ్చే వైల్డెస్ట్ ఫైర్ కోసం 3 ఏళ్లు కష్టపడ్డానని, దాన్ని థియేటర్లో చూడబోతున్నారని ఊరించాడు. దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ అందరికీ సంగీతం ఇచ్చి తనకు మాత్రం ప్రేమ కూడా ఇస్తాడని, స్టేజ్ మీద తన మ్యూజిక్ డైరెక్టర్ మీద అభిమానం ప్రదర్శించడం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. 4 ఏళ్లగా రష్మిక మందనతో ప్రయాణం చేయడం వల్ల వేరే హీరోయిన్లను కలుసుకున్నప్పుడు తాను రష్మిక కాదని నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుందని చెప్పడం నవ్వులు పూయించింది. శ్రీలీల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి తనతో డాన్స్ చేసేటప్పుడు అలర్ట్ గా ఉన్నానని, కష్టపడే తత్వంతో పాటు సూపర్ క్యూట్నెస్ ని
మీరే చూస్తారని చెప్పడం బాగుంది. ఆర్య అనే సినిమా సుకుమార్ తీసి ఉండకపోతే ఇవాళ అల్లు అర్జున్ ఈ స్టేజ్ మీద ఉండేవాడు కాదని తన స్నేహాన్ని మరోసారి చాటి చెప్పిన బన్నీ ఆయన ఇక్కడ లేకపోయినా సినిమాకు పనిచేస్తూ ఉన్నట్లేనన్న భావన కలిగిస్తున్నారని అన్నాడు. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చని చెప్పడమే కాక ఆర్మీని ప్రేమిస్తున్నానని చెప్పి మంచి జోష్ ఇచ్చాడు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ మొదటి షో తమిళ హీరో సినిమా చూడాలంటే ఫస్ట్ చాయిస్ సూపర్ స్టార్ రజనీకాంత్ అని అర్థం వచ్చేలా భాష బాడీ లాంగ్వేజ్ ని అక్కడికక్కడే చేసి చూపించడం పేలింది. ఇంతేకాదు పుష్పరాజ్ టైటిల్ సాంగ్ వేదిక మీద 2 స్టెప్పులు వేయడంతో విజిల్స్ దద్దరిల్లిపోయాయి. మొత్తానికి వచ్చిన కాలీవుడ్ అభిమానులను ఆకట్టుకోవడంలో బన్నీ ఇంకో మెట్టెక్కేశాడు. తమిళనాడులో భారీ ఓపెనింగ్స్ ఖాయమేనని దానికి మొదటి పునాది బలంగా పడింది. అనుకుంటారా ఇంటర్నేషనల్. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. నాకు కాబోయేవాడు అందరికీ తెలుసు అంటుంది రష్మిక. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. టాలీవుడ్ లో అత్యంత బిజీగా టాప్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే ముందు గుర్తొచ్చే పేరు రష్మిక మందన. గత కొన్ని ఏడాదిగా కొత్త రిలీజ్ లేనప్పటికీ రాబోయే 10 నెలల్లో ఏకంగా 6 డజన్కు పైగా సినిమాలతో పలకరించబోతుంది. ముఖ్యంగా పుష్పలో శ్రీవల్లి పాత్ర తనకు ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చిందో తెలిసిందే. ఇవాళ చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ షూటింగ్ అయిపోయాక ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగిందని, తన కెరియర్ పుష్పకు ముందు పుష్పకు తర్వాతలా మారిపోయిందని, ఇంతగా ప్రభావం చూపించిన చిత్రం గురించి తాను ఆస్వాదిస్తున్న సంతోషం మొహంలో చూపించింది. ఇక స్టేజ్ మీద ఉన్న తమిళ యాంకర్లు రష్మికను ప్రశ్నిస్తూ మీరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటారా అని నేరుగా స్టేజ్ మీదే కార్నర్ చేశారు. దానికి రష్మిక మందన ఏ మాత్రం తొనక్కుండా అది ఎవరో అందరికీ తెలుసని, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని నవ్వడంతో ఒక్కసారిగా సమాధానం ఫ్లాష్ అయిపోయింది. అయితే రష్మిక నేరుగా ఏ పేరు చెప్పలేదు. గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న విజయ్ దేవరకొండతో అనుబంధం పలు సందర్భాల్లో ఫోటోల్లో రూపంలో బయటికి వచ్చినప్పటికీ నేరుగా తమ రిలేషన్షిప్ గురించి ఈ ఇద్దరు ఎప్పుడూ మీడియా ముందు మాట్లాడిన దాఖలాలు లేవు. మొత్తానికి మాట్లాడింది తక్కువే అయినా సోషల్ మీడియాకు మంచి వైరల్ కంటెంట్ అయితే ఇచ్చింది రష్మిక. పుష్ప 2లో తన క్యారెక్టర్ మీద ప్రత్యేక అంచనాలున్నాయి. బన్నీ భార్యగా దర్శకుడు సుకుమార్ చాలా స్కోప్ పెంచాడని, నిడివి కూడా ఎక్కువగా ఉంటుందని ఇన్సైడ్ టాక్. అయితే ఊహించని ముగింపు ఉండొచ్చనే ప్రచారం నేపథ్యంలో ఆ ట్విస్ట్ గురించి కూడా ఆన్లైన్ లో విస్తృత చర్చ జరుగుతుంది. శ్రీలీల ఐటమ్ సాంగ్ కు సంబంధించిన లాంచ్ అయినప్పటికీ రష్మిక మందన కూడా తనతో పోటీగా వేదిక మీద గ్లామర్ అట్రాక్షన్ అయిపోయింది. ఇంకో 10 రోజుల్లో సస్పెన్స్ వీడిపోతుంది. చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.